tan 45 వాల్యూ 1, ఈ వాల్యూస్ అన్ని ఎలా వస్తాయో చూద్దాం చూడండి. ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్. Okay, I taken that a right angle triangle which is an isosceles triangle. Isosceles right angle triangle. ఇది ABC. ఇప్పుడు నేను 45 గురించి మాట్లాడదాం. ఈ 45 sin 45 degrees ఎందుకు 1/√2 అనేది వస్తుంది. అండ్ దెన్ cos 45 is why it is 1/√2. ఇవి వాల్యూస్ అన్ని చూద్దాం. Okay, I taken that one isosceles right angle triangle. Why should I taken that isosceles right angle? Because this is a 45 degrees. అంటే ఇక్కడ 45 acute angle 45 degrees ఉంటే ఇక్కడ కూడా ఎంత ఉంటుందంటే 45. ఎందుకంటే ఆల్రెడీ ఇది 90 degrees అన్నప్పుడు ఇది 45 ఇది 45. ఇక్కడ ఈక్వల్ యాంగిల్స్ కి ఆపోజిట్ గా ఉన్న సైడ్స్ కూడా ఏమై ఉంటాయంటే ఈక్వల్ అయి ఉంటాయి. సపోజ్ నేను ఇది 10 యూనిట్స్ అనుకోండి, ఇది కూడా 10 ఉంటుంది. అలా దీన్ని 1 యూనిట్ గా కన్సిడర్ చేసా. 1 యూనిట్ దీన్ని 1 యూనిట్ గా కన్సిడర్ చేస్తా. Then I have to find that hypotenuse. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ABC is an isosceles right angle triangle. Any right angle triangle I can apply that Pythagoras rule. In right triangle ABC, right angle at B వద్ద 90 degrees ఉంది. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే then we can apply that Pythagoras rule. Pythagoras rule ని అప్లై చేసుకోవచ్చు. We can apply that Pythagoras rule. ఓకేనా? ఏంటి ఆ పైథాగరస్ రూల్? ద స్క్వేర్ ఆఫ్ ద హైపాటన్యూస్ బై ద పైథాగరస్ థెరమ్. బై ద పైథాగరస్ థెరమ్. సో వాట్ టెల్స్ దిస్ థెరమ్? ద స్క్వేర్ ఆఫ్ ద హైపాటన్యూస్ అంటే AC స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. The square of the hypotenuse is equals to sum of the squares of other two sides. అంటే ఇప్పుడు నేను AC వాల్యూ కనుక్కోవాలి. AB వాల్యూ ఎంత? 1 స్క్వేర్. ఇది 1 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1, ఇది 1 అంటే ఇది 2. AC స్క్వేర్ వాల్యూ 2. AC వాల్యూ ఏమవుతుందంటే √2. ఇది √2 అంటే ఇది 1 యూనిట్ గా కన్సిడర్ చేస్తే ఇది కూడా 1 యూనిట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇది ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి then hypotenuse will be √2 units. After getting these sides, I have to find that values. ఇప్పుడు ఎందుకు నేను sin 45 వాల్యూ 1/√2 అని చెప్పాను అంటే ఇప్పుడు నేను sin 45 ఇప్పుడు sin A తీసుకుంటాను. ఏ దగ్గర ఇక్కడ 45 degrees ఉంది. అఫ్ కోర్స్ 45 degrees. ఈ ట్రయాంగిల్ లో అక్యూట్ యాంగిల్ sin 45. ఇదేంటిది? ఆపోజిట్ సైడ్. ఇప్పుడు సపోజ్ నేను ఏ అనేది అక్యూట్ యాంగిల్ తీసుకున్నాను అనుకోండి, సైన్ అనేది ఎలా డిఫైన్ చేయబడుతుంది? ఆపోజిట్ సైడ్ బై హైపాటన్యూస్. అంటే ఏంటి? BC బై AC అంటే ఏంటిది? 1/√2 అంతే, అయిపోయి అదే 1/√2. అలాగే cos 45 అనుకోండి, cos 45 ఇదేంటిది? cos 45 అంటే cos ఎలా డిఫైన్ చేయబడుతుంది? అడ్జసెంట్ సైడ్ బై హైపాటన్యూస్ అంటే AB బై AC అంటే ఏంటిది? 1/√2. నెక్స్ట్ tan 45 degrees is equals to ఇదేంటిది? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే అర్థం ఏంటి? BC బై AB దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/1, నథింగ్ బట్ 1. సో ఐ గాట్ దట్ tan 45 వాల్యూ 1/√2, cos 45 is 1/√2 and even tan 45 is 1. If I know that all these standard values, we can find its reciprocals. What is the cosecant? Cosecant 45 means √2. So already we know that √2. And secant 45 is also √2. Cot 45 is √1 anamata 1. So is the explanation how to get that sin 45 of different ratios, different trigonometric ratios. I hope you understand. అర్థమైందా నానా? అర్థమైందా? ఏమన్నా డౌటా? No doubt, sir. Right. Copy this. Next I will explain that 30 degrees and 60 degrees. How to get that the values of different trigonometric ratios of the angles